హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుక్య సంతోష్. ఫైనల్లీ నేనైతే వరలక్ష్మి వ్రతం పూజ కంప్లీట్ చేసేసుకున్నా. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని. నాకు కుదరక వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోలేకపోయినా, కానీ ఈ వీక్ అమ్మవారు నాకు ఆ ఛాన్స్ ఇచ్చింది చేసుకోవడానికి. అండ్ ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. అసలు ఎంత హ్యాపీగా ఉంది అంటే నేను ఈ పూజ చేసిన అని చెప్పేసి మాటల్లో చెప్పలేను. అండ్ మీ అందరితో ఈ వ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ముందు వ్లాగ్ ఆల్రెడీ చూసారు కదా, వరలక్ష్మి వ్రతం ముందు రోజు. సో ఆ రోజు ఆ పనులన్నీ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 4కి అట్లా లేచిన, 2:30కి అట్లా పడుకొని మళ్ళీ 4:30కి అట్లా లేచిన. ఇంకా ముందు రోజు అమ్మవారిని మొత్తం చీర కట్టించి అమ్మవారికి కావాల్సిన అన్నీ కూడా అక్కడ పక్కకే పెట్టేసుకున్నాను. అమ్మవారి చీర అయితే ఎంత బాగా కుదిరింది కదా. అసలు ఈ శారీ డ్రేపింగ్ అంతా కూడా ముందు బ్లాగ్లో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఇంకా ఒక్కసారి మళ్ళీ అమ్మవారి ముఖం చూసి అంటే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఈ డిఫ్యూజర్లో పచ్చకర్పూరం వేసేస్తే కొంచెం గుడ్ వైబ్స్ వస్తాయి కదా, కొంచెం ఆ పచ్చకర్పూరం వాసనకి. ఇంకా నాకు హెడేక్ కూడా రాదనమాట. సో అది వేసేసి కిచెన్లోకి వెళ్ళిపోయినా. ముందు రోజే దాంట్లో ఏమి వండాలి ప్రసాదాలు అని చెప్పేసి అన్నీ వేసుకొని పెట్టేసిన. సో ఫస్ట్ పూర్ణం బూరెలకి పప్పు ఉడకబెట్టాలి కదా, శనగపప్పు. అది ఉడకబెట్టడానికి ఫస్ట్ వాష్ చేసుకొని ఇట్లా కుక్కర్లో వేసేసి 3 విజిల్స్ అనమాట. మీరు ఎప్పుడన్నా కుక్కర్లో పప్పు పొంగొద్దు అనుకుంటే ఇట్లా ఏదన్నా గిన్నె వేసి కుక్కర్ మూత పెట్టి కుక్ చేయండి, అసలు పొంగదు. నేను కూడా రీసెంట్గా ఈ యూట్యూబ్ షార్ట్స్లోనే చూసి తెలుసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము సంతోష్ మాత పూజ చేస్తామన్నమాట. సో ఫ్రైడే రోజు పులుపు అస్సలు ఎలవ్ లేదు ఇంట్లో, అంటే మేము ఎవ్వరం తినము. సో దానికోసం నేను పులుపు లేకుండా ప్రసాదాలు వండాలి అని చెప్పేసి 9 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ పూర్ణం వడలు, నార్మల్ వడలు, అండ్ పరమాన్నం, పాయసం, పోపన్నం, ఇంకా శనగలు, పానకం, పోలెలు అండ్ రవ్వ కేసరి. నేను ఇక్కడ అన్ని ప్రసాదాల వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే నాకు అంత కుదరలేకుండే, ఇంకా టైం కూడా లేకుండే. ఫస్ట్ అయితే ఇక్కడ పరమాన్నంకి 1 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేసి చిన్న మంట పెట్టి ఉడకబెడుతున్నా. అండ్ అట్లానే పులిహోరకి కూడా 3 గ్లాస్ రైస్కి 5 గ్లాస్ వాటర్ వేసి ఉడకబెడుతున్నా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, పులిహోర అంటే పులుపు ఉంటుంది కదా, మరి సంతోష్ మాతకి ఎక్కది కదా అని చెప్పేసి. పులిహోర అంటే పులుపు ఉండదా అని కాదు, నేను లెమన్ లేదంటే చింతపండు లేకుండా జస్ట్ పోపు వేసాం కదా, ఉల్లిగడ్డ అల్మిల్లిగడ్డ ఏం లేకుండా జస్ట్ జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, పల్లీలు అట్లా వేసి పోపేసి కొంచెం ఇంగువ వేసి పోపేసి పెట్టిన అనమాట. అదే నేను పులిహోర అని అంటున్నా, జస్ట్ పోపన్నం. సో ఈ రైస్ మీద మూత పెట్టేసిన, పరమాన్నం అదే ఉడుకుతుంది అని చెప్పేసి వదిలేసిన. పప్పు అప్పటికే ఒక విజిల్ వచ్చేసింది. అండ్ నిన్న నైటే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నా కదా వడకి ఇంకా పూర్ణం బూరెలకి, అవి 2 తీసి పక్కకు పెట్టిన, ఎందుకంటే అవి పులుపు ఎక్కొద్దని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టినుండే. సో ఫ్రిడ్జ్లోకించి తీసి బయట పెట్టిన, కొంచెం రూమ్ టెంపరేచర్కి వస్తాయి కదా అని చెప్పేసి. అందులో కొంచెం సోడా, ఉప్పు వేసేసి. అండ్ అవి అయ్యే లోపల ఇక్కడ నేను ఫస్ట్ కడపలు కడుగుదాము అని చెప్పేసి బయటికి వచ్చిన. మేము ప్రతి ఫ్రైడే కడపలు కడుగుతాము, అంటే మా అత్తమ్మ కడుగుతుండే, నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇక ఫ్రైడే కడపలు కడగకపోతే మాకు ఆ రోజు ఎలానో అనిపిస్తుంది. సో ఇంకా ప్రతి ఫ్రైడే కడుగుతాం అనమాట కడపలు. ఫస్ట్ మంచిగా వాటర్తో తూర్చేసి కొన్ని పచ్చిపాలు పోసి మంచిగా తీసి మళ్ళీ వాటర్తో క్లీన్ చేసి నెక్స్ట్ పసుపుతోని మంచిగా కడపని బూదించుకుంటాం అనమాట. కుంకుమ ఇంకా అదే బియ్యం పిండి ఉంటుంది కదా దాంతోనమాట. ఇంకా నేను ఇక్కడ కడపలు కడిగే టైంకి మా మమ్మీ ఇంకా వదిన వచ్చినుండే. ఇంకా వాళ్ళిద్దరూ ప్రసాదాల దగ్గరికి వెళ్ళిపోయినారు.
నిజంగా చెప్తున్నా వాళ్ళ వల్ల నాకు చాలా టైం సేవ్ అయింది. బికాస్ అప్పుడే రిషబ్ లేచిండు, మళ్ళీ వాళ్ళేమో కంప్లీట్గా ఇంకా 9 టైప్స్ కూడా వాళ్ళే చేసిరు. నేను ఉట్టి రవ్వ కేసరియో ఏదో చేసిన అంతే. ఇంకా నేను చూపించిన కదా వీడియోలో, అవి మాత్రమే ఉడకబెట్టిన అనమాట. రైస్ హీట్ అంతా జస్ట్ ఉడకబెట్టి పెట్టిన. ఇంకా మమ్మీ వదిన వచ్చి ఫటాఫట్ అన్ని ప్రసాదాలు చేసేసినారు. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ మెయిన్ గడప కడిగి ఇంకా ముగ్గేయలేదనమాట. దేవుని రూమ్ గడప కూడా కడిగేసి ముగ్గేద్దామని చెప్పేసి దేవుని రూమ్ గడప కూడా మంచిగా కడుక్కొని మంచిగా ఊదించుకున్నాను అనమాట. ఇంకా పూజించేసి ఫస్ట్ సంతోషమాతకి దీపం పెట్టేసిన, ఇంట్లో దేవునికి దీపం, ఇంకా సంతోషమాతకి నెయ్యి దీపం పెట్టేసిన. ఎందుకంటే ఇంకా ఎట్లా పూజ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా, మధ్యాహ్నం అవుతుంది. అందుకే ఇంకా మార్నింగ్ పెట్టేసిన. అంటే ఫస్ట్ ముగ్గేసిన, కడపలు కడిగి ముగ్గేసినాక దేవునికి పూజ చేసుకున్నాను అనమాట. నార్మల్ జస్ట్ దీపమే ముట్టించిన. ఇంకా ఈడ కడపలు కడగడం అయిపోగానే బయటికి వచ్చిన, పెద్ద ముగ్గే వేసిన. అంటే ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద ముగ్గేయడము, బుక్ మీద కూడా ప్రాక్టీస్ చేయలేదు, డైరెక్ట్ వేసేసిన. కానీ బాగానే వచ్చింది. అంటే పోయిన వీకే అమ్మవారు వ్రతం చేసుకుందాం అనుకున్నా కదా, కానీ కుదరలేదు కదా. సో ఈ వీక్ చేసుకుంటున్నా కదా, ఆ హ్యాపీనెస్ అసలు నాకు అయ్యేవరకు కూడా భయం ఉండే, మంచిగా అయిపోవాలి పూజ అని చెప్పేసి. ఇంకా ముగ్గు కూడా సక్సెస్ఫుల్గా వచ్చేసింది అనమాట. అంటే చాలా మంచిగా వచ్చింది. నేను ఈ ముగ్గేయడం అనేది నాకే గ్రేట్ అనిపిస్తుంది. చాలా నేర్చుకుంటున్నా కూడా నేను ఈ పూజలు ఇవన్నీ ప్రాసెస్లో కూడా. అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నా ప్రతి ఒక్క క్లిప్ కూడా. సో నా ముగ్గు అయితే ఇలా వచ్చింది. లాస్ట్కి కొంచెం పసుపు కుంకుమ కూడా వేసిన, ఎందుకంటే వ్రతం చేసుకుంటున్నా కదా, చాలా మంచిగా అనిపిస్తుంది అని. ఇంకా అది అయిపోయాక చెప్పాను కదా, వదిన ఇంకా మమ్మీ వచ్చి కిచెన్లో చూసుకుంటున్నారని, నేను ఇంకా అమ్మవారి దగ్గరకు వచ్చేసిన అనమాట. రవ్వ కేసరి చేసేసి అమ్మవారికి కొంచెం ప్లీట్స్ సెట్ చేసేది ఉంది, అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం కిందికి అయినట్టు అనిపించినుండే. సో అవన్నీ సెట్ చేస్తున్నా. నాకు అసలు అంటే చాలా చూసిన నేను అమ్మవార్లని, అవన్నీ కూడా చేతులు పెద్ద పెద్దగా, కాలు పెద్ద పెద్దగా ఉండడం చూసిన. కానీ నాకు అవి ఎట్లా దొరికినాయేమో, చాలా తొందరలో తీసుకున్నా నేను ఆ చేతులను కాళ్ళని కూడా. అదే లింగంపల్లిలో శ్రీరుద్ర స్టోర్లో. అసలు అంటే లాస్ట్ మూమెంట్లో బిల్లింగ్ అయ్యే టైంలో మమ్మీ గుర్తు చేసింది అనమాట, ఇట్లా చేతులు కాళ్ళు తీసుకోలేమంటే అప్పుడు వెళ్ళి తీసుకొని బిల్లింగ్ చేపించేసిన అనమాట. ఎందుకంటే రిషబ్కి ఆకలి అవుతుంది అన్న దాంట్లో అసలు చూడలేదు నేను. కానీ తర్వాత నెక్స్ట్ డేని ఆ రోజు వెళ్ళిన అనుకుంటా బ్యాంగిల్ స్టోర్కి, అమ్మవారికి గాజులు తేయడానికి. చిన్నగానే ఉన్నాయి కదా అని చిన్న గాజులు తెచ్చిన. అసలు ఎంత నిండుకు కొట్టినాయో తెలుసా అమ్మవారికి. ఆ చిన్న చేతులు చిన్న చిన్న గాజులు వేస్తే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా అమ్మవారికి మొత్తం డెకరేట్ చేద్దామని చెప్పేసి అమ్మవారికి వేయాల్సిన ఆభరణాలని పాలలో కడిగి మళ్ళీ వాటర్తో కడిగి మంచిగా తూడ్చి అమ్మవారికి వేసిన అనమాట. ఒక్కొక్కటి వేసేసి నీట్గా నాకు కుదిరినంత వరకు నేను టైం తీసుకొని రెడీ చేసిన. అండ్ అమ్మవారికి పెట్టిన జడ కూడా సేమ్ బ్యాంగిల్ స్టోర్లోనే అమ్మవారికి గాజులు కొనేటప్పుడే తెచ్చిన అనమాట. నేను ఒక ప్లాన్ ఉండే నాకు, ఇలా రెడీ చేయాలి అలా రెడీ చేయాలి అమ్మవారిని అని చెప్పేసి నేను ఒక ప్లాన్ ఉండే నాకు. దాంతోనే ఇంకా ప్రొసీడ్ అయిపోయినా అనమాట. అండ్ ఇంకొకటి పూలదండ కూడా నేను స్పెషల్గా ఇలానే ఉండాలి, మధ్యలో రోజెస్ రావాలి అండ్ లిల్లీ పూలతోనే ఉండాలి అన్న దాంతో తెప్పించుకున్నా. ఇట్లా ముందు నుంచి కాకుండా వెనుక నుంచి వేసిన ఇట్లా అమ్మవారికి. చాలా అంటే చాలా బాగా కొట్టింది. అట్లా వేసేసరికి నిండుకు కొట్టింది. నిజంగా చెప్తున్నా, సంతోషమాత వచ్చి కూర్చుందేమో అన్నట్టు అనిపించింది అమ్మవారికి అట్లా రెడీ చేస్తుంటే. అసలు ఒక చిన్న పాపని రెడీ చేస్తున్నట్టు, లేదంటే అసలు ఎంత మంచిగా అనిపించిందో నాకు. నేను చెప్తుంటే, నాకు వీడియోకి చెప్తుంటే కూడా అసలు మాటలు వస్తలేవన్నమాట, అంత మంచిగా అనిపించింది పూజ అంతా కూడా నాకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కలశం అనమాట. ఈ కలశం ఇదంతా కూడా నాకు తెలియదు కదా, అంటే ఫస్ట్ టైం పూజ అని మీకు చెప్పాను కదా. ఇంకా మమ్మీని పిలిచిన అనమాట, ఈ కలశం గురించి చెప్పమ్మా కొంచెం వచ్చి చెయ్యు అంటే సరే అని చెప్పేసి వచ్చింది. ఇంకా డింపు ఇక్కడ అన్నీ సదిరేస్తుంది. ఇంకా మమ్మీ అయితే ఫస్ట్ రాగి చెంపుకి బొట్లు పెట్టుకొని ఫస్ట్ ఒక ప్లేట్ కింద పెట్టి దాని మీద తమలపాకులు పరిచి, అంటే ఇట్లా రౌండ్గా తమలపాకులు పరిచి మళ్ళీ కలశం, మనం ఏదైతే చెంబు కలశం కనుక్కుంటామో దానికి తోరణం కట్టాలన్నమాట. పసుపు కొమ్మ తమలపాకుతోని దారంతోని తోరణం కట్టి ఆ కలశంకి కట్టాలి. కట్టేసి మళ్ళీ కొన్ని పువ్వులు మీ దగ్గర ఏవి ఉంటే అవి చామంతి మల్లెపూలు ఏది ఉన్నా సరే
ఆ పువ్వులతోని కలశంకి కట్టేసి కలశంని ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొని దాని మీద తమలపాకులు పెట్టాం కదా, దాని మీద పెట్టాలన్నమాట. ఇక్కడ నేను ఏ కొబ్బరికాయ పడుతుందో అని చెప్పేసి చూసి అది వాష్ చేసుకురమ్మన్నది మమ్మీ. ఇంకా వాష్ చేసుకొచ్చి కొంచెం పసుపు అప్లై చేయు అంటే దానికి నిండుగా పసుపు అప్లై చేసేసిన, అదే కొబ్బరికాయకి నిండుగా పసుపు అప్లై చేసి కుంకుమతో 3 నామాలు పెట్టిన కొబ్బరికాయకి పెట్టేసి ఇంకా వాటర్ తెమ్మన్నది మమ్మీ. ఇంకా కలశంలో అన్నీ నువ్వే వేయు కూర్చో అని చెప్పేసి అంటుంది. సో వాటర్ అయితే నిండుగా వేయొద్దు, నిండుగా వేస్తే మళ్ళీ మనం కొబ్బరికాయ పెడితే వాటర్ కింద పడతాయి. అది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. కొంతమంది ఏమో బియ్యం వేసి చేస్తారు, కొంతమంది ఏమో వాటర్తో. ఇక్కడ మేమైతే వాటర్ పోసేసి పసుపు కుంకుమ, ఫస్ట్ ఎప్పుడైనా పసుపు వేయాలంట. నేను ఇక్కడ కుంకుమ పట్టుకుంటే మా అమ్మ అదే చెప్తుంది, పసుపు వేయాలి ఎప్పుడైనా అని చెప్పేసి. పసుపు కుంకుమ, గంధం, పచ్చకర్పూరం, జవ్వాది, ఇంకా రోజ్ వాటర్, ఫ్లవర్ అండ్ 1 రూపీ కాయిన్ అనమాట. ఇవన్నీ వేసేసి పైకెంచి మనం పసుపు ఇంకా కుంకుమ పెట్టుకున్న కొబ్బరికాయ ఉంటుంది కదా, అది పెట్టేసుకోవాలి. అది పెట్టేసినాక మళ్ళీ పైన బ్లౌజ్ పీస్తోని ట్రయాంగిల్ షేప్ చేసి ఆ కొబ్బరికాయ మీద పెట్టాలన్నమాట. కొబ్బరికాయ పెట్టే ముందు తమలపాకులన్నా మామిడాకులన్నా పెట్టాలి కలశంకి కొబ్బరికాయ మధ్యలో పెట్టి, దాని మీద కొబ్బరికాయ పెట్టి దాని మీద ఈ క్లాత్ ఉంటుంది కదా రెడ్ ఆర్ గ్రీన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా వేరే కలర్స్ అమ్మవారికి ఎప్పుడైనా రెడ్ లేదంటే గ్రీన్. సో నేను కూడా శారీ కోసం గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో చూసినా కానీ నాకు అస్సలు దొరకలేదు. అట్లీస్ట్ రెడ్ బార్డర్లో దొరికింది శారీ. అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా పైన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా కలశం అంతా రెడీ చేసేస్తాం మేము కంప్లీట్గా. డింపు ఏమో ఎప్పటికప్పుడు సదిరేస్తుంది అనమాట, వదిన ఏమో ప్రసాదాలు చేస్తుంది, నేను మమ్మీ ఏమో అమ్మవారిని డెకరేట్ చేయడం, కలశం పెట్టుకోవడం, లేదంటే అక్కడ ఇంకా పూజకి ఏమేమి సామాన్లు కావాలి, దేంట్లో పెట్టాలి అని చెప్పేసి ఇట్లా డెకరేట్ చేసి పెట్టుకున్నా. ఒక బాక్స్లోనేమో అమ్మవారికి వాయనం ఇవ్వాలి కదా, సో దానికోసం శారీ, బ్లౌజ్ పీస్, ఇంకా టవాల్, గాజులు, మెహందీ, చిన్న అద్దం, దువ్వెన అండ్ రబ్బర్ బ్యాండ్, స్టిక్కర్స్, కాటుక, నెయిల్ పాలిష్ అన్నీ కలిపి ఒక బాక్స్లో పెట్టుకున్నా. అండ్ పంచామృతం కూడా రెడీ చేసి పెట్టుకున్నా. పంచామృతంలో కూడా మేము పెరుగు కలపలేదు, ఎందుకంటే పులుపు కిందకే వస్తుంది కదా అని చెప్పేసి. అండ్ 5 రకాల ఫ్లవర్స్ పెట్టుకున్నా. ఫ్రూట్స్ అన్నీ పులిపే కాబట్టి ఓన్లీ బనానా మాత్రమే పులుపు లేకుండా కాబట్టి బనానా పెట్టుకున్నా. అండ్ పసుపు, కుంకుమ, గంధం, ఇంకా అక్షంతలేమో కొంచెం నెయ్యి కలిపి, ఆవు నెయ్యి కలిపి రెడీ చేసి పెట్టుకున్నా. అండ్ చిట్టి గాజులు, గవ్వలు, గోమాత చక్రాలు, శంఖాలు, ఇంకా తామర గింజలు, ఇవన్నీ అష్టోత్తరంకి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను గణపతిని గౌరమ్మని ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నా. సో పూజ టైంలో ఇబ్బంది కావద్దు అని చెప్పేసి. ఇంకా సంతోష్ కూడా నేను అది రెడీ చేసి వచ్చేసినారనమాట. వచ్చేసినాక ఇంకా మేమైతే టీవీలో పెట్టుకున్నాము పూజ ప్రాసెస్ అంతా కూడా. ఎందుకంటే మార్నింగే పూజ పెట్టుకున్నాను అనమాట, నైట్ నాకు కుదరదని చెప్పేసి. రిషబ్ ఉంటాడు కదా, సో మళ్ళీ సంతోష్ కూడా మార్నింగ్ వెళ్ళిపోతాడని ఫస్ట్ ఇక్కడ టీవీలో పెట్టుకొని దీపం ముట్టించినాము. మొత్తం అంతా కూడా అమ్మవారి దగ్గర దీపాలు ముట్టించినాము. ఒక్కటేమో పెద్ద దీపం పెట్టుకున్నా, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆ దీపం ఉండేటట్టు చూసుకున్నా అనమాట. మిగతా అన్ని చెమ్మలు, చిన్న దీపాలు పెట్టుకున్నా. అసలు పూజకి ముందు పూజ అలంకరణ, అమ్మవారి అలంకరణ అయిపోయినాక, పూజ స్టార్ట్ అయినాక, పూజ అయ్యే టైంకి అసలు అమ్మవారి ఫేస్లోనే డిఫరెంట్ కళ వచ్చేసింది. నేను లేచి అమ్మవారికి మొక్కుదామని చెప్పేసి లేచేసరికి అసలు డిఫరెంట్గా అనిపించింది అమ్మవారు. నిజంగా అమ్మవారు వచ్చి కూర్చుందేమో అని చెప్పేసి అనిపించింది. ఫస్ట్ ఇక్కడ దీపం ముట్టించినాక ఆచరణమం, నాకు అది అనడానికి వస్తలేదు, అది చేసాము. తర్వాత ఇట్లా ఒక చెంబులో ఒక పసుపు కుంకుమ పెట్టి దాంట్లో పసుపు కుంకుమ వేసి గంధం వేసి ఇట్లా అన్నీ వాటి మీద జల్లుమన్నారు. ఇంకా ఇదంతా కూడా నేను న్యాచురల్గా పెడతా, మీరే చూడండి. బ్యాక్గ్రౌండ్ పంతుల్ వాయిస్ వస్తుంది, అంటే టీవీలో పెట్టుకున్నాము. కలసే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య, హస్తోలగ చేయండి, ఆచ్ఛాదన చేయండి. హస్తేనాచ్ఛాద్య ఆ కలశే సుధావతి పవిత్రే పరిహిత్యతే యుక్తైర్ యజ్ఞేషు వర్ధతే
आकलशे सुधामतिश्योनवद्भविकाहते अभिद्रोणाकटिक्रतुः ॐ आपोवा इदपुंसं सर्वविश्वा भूतान्यापः प्राणावापः पशवापो नमापो प्रथमापः सम्प्राणापो विराडापः स्मराणापः चिन्ताकुष्यापो ज्योतिष्यापो यजुगुष्यापः सत्यवापः सर्वा देवतापो भूद्भवः सुमरापो ॐ తీసేసేయండి ఆ పుష్పంతో శ్రీకారం చుట్టండి गंगे यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु आयान्तु श्री महागणाधिपति पूजार्थं दुर्दक्षयकारकाः कलशोधकेन देवं అందులో నీరు దేవుడి మీద చల్లండి ఆ చిత్రపటం మీద కలశ మీద గణపతి మీద పడచండి దేవం ఆత్మానం ఇవన్నీ చల్లుకోండి మీ మీద అన్ని చల్లుకొని పూజా ద్రవ్యాల మీద కూడా అన్ని చల్లండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఎందుచేతంటే మనం తెచ్చినటువంటి ఈ యొక్క దేవతారాధనకి సంబంధించినటువంటి ఈ ఫలాలైతే పుష్పాలైతే అన్నీ కూడా అపవిత్రంగా ఉన్నటువంటివన్నీ కూడా పవిత్రంగా తయారవడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల పవిత్ర గంగాజలాలన్నింటినీ కూడా మంత్రం ద్వారా ఆ యొక్క కలశలోకి ఆరాధన చేసి ఆ పవిత్ర జలాలు ఎప్పుడైతే మనం సంప్రోక్షణ చేసుకుని పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసామో మనము అలాగే ద్రవ్యాలు ఈ యొక్క స్థానము అన్ని కూడా శుద్ధి అవుతాయి పవిత్రమవుతాయి అని ఇప్పటిదాకా మనం కలశారాధన చేసాం ఇప్పుడు గణపతి పూజ ప్రారంభం చేస్తాం ఓ పుష్పం పట్టు నమస్కారం చేయండి పట్టుకుని అలా మనస్సులో ప్రార్థన చేసుకోండి గణపతిని తలుచుకుని ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి అలా గణపతి దగ్గర వేసేసేయండి 2 అక్షతలు వేయండి అలాగే ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి ఈ ఆవు పాలు కొంచెం చల్లండి పాదయో అలా దగ్గర పెట్టుకోండి ఆవు పాలు కొంచెం చల్లండి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచరణీయం సమర్పయామి స్మరయామి నీళ్ళు చల్లండి సార్ आपोहिष्टाम्यो भवस्थानकु उर्जेत धातना महेरणाय इच्छते यावश्रतमानसस्तस्य भाजेते हरः उषतीरिव मातरः तस्मारङ्गमाम वोयसक्षयाय दुर्मथा आपो जनयथा जनः श्री महागणाधिपते नमः गोक्षेरकस्नानं समर्पयामि गोक्षेरकस्नानानन्तरं शुद्धादिकस्नानं समर्पयामि ఈసారి వస్త్రాలు ఎవరైనా కనుక చేసినట్టయితే ఈ యొక్క వస్త్రాలు పట్టు నమస్కారం చేయండి ఒకవేళ చేయకపోతే కనుక ఈ యొక్క పుష్పాన్ని పట్టు నమస్కారం చేయండి ఓ పుష్పం తీసి నమస్కారం చేయండి ఓం శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రాంత పుష్పం సమర్పయామి వేసేయండి అలాగే యజ్ఞోపవీతాలు కనుక చేసినట్లయితే యజ్ఞోపవీతం పట్టు నమస్కారం చేయండి లేదా అక్షతలు పట్టు నమస్కారం చేయండి ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి సారీ గంధాన్ని పుష్పం నుంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి వినాయకుడి దగ్గర ఈ పుష్పం గంధంలో నుంచి ఆ పుష్పాన్ని వినాయకుడి దగ్గర వేసేసేయండి గంధద్వారాంతరాదృశాం నిత్యపుష్టాంగరీషణీయం ఈశ్వరేయం సర్వభూతానాం కామిహోపహ్వయేశ్వర్యం శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి మళ్ళా ఓ పుష్పం నుంచి నమస్కారం చేయండి ఆయనేతే పరాయణే గౌరవారోహంతు పుష్పణీః హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే ఆభరణార్థం అలంకరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి ఆభరణార్థం అలంకరణార్థం అక్షతై పూజయామి సరే కొంచెం అక్షతను పూజ చేయండి వినాయకుడి దగ్గర ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం స్థాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామభిపూజాం సమర్పయామి చాలండి సారీ దగ్గరగా ఉన్నటువంటి 2 అగరవత్తులు వెలిగించుకోండి అగరవత్తులు వెలిగించండి ఓం వనస్పత్యుర్భవే నానాగంధే సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి
చేతితో పట్టుకుని కుడి చేతితో చూపించండి, గణపతికి చూపించండి. ఓం వనస్పత్యుర్భవేర్ధవ్యే నానాగంధేర్ధవ్యుతః ఆగ్నేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిరుచ్యతాం శ్రీ మహాగణాధిపతే నమః. ధూపమాగ్రాపయామి. ఒకసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం అఖిలానియోజితం వయం గృహాణమంగళం దేవం త్రైలోక్యదిబ్రామః భక్త్యా దేవం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాతరఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. 2 నేల చుక్కలు అలా వదిలిపెట్టండి. ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అలా గణపతి చూపించాలి. శుద్ధాచమనీయం సమర్పయామి. కాలే నైవేద్యం దదాతు. ఈ అట్టిపళ్ళు అలాగే బెల్లం ముక్క పెట్టుకుని నీళ్ళు చల్లండి. అలాగే గణపతి దగ్గర చిన్న బెల్లం ముక్క 2 అట్టిపళ్ళు పెట్టుకుని నీళ్లు చల్లి 5 సార్లు స్వామివారికి చూపించాలి. ఓం భూర్భువస్సువః. నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య దేవిః ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వరతేన పరిషించామి. అమృతమస్తు అమృతాపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతే నమః. అవసరార్థం గుడోపహార సహిత ఖదిరిపలే నివేదయామి. ఒక ఆకు పుచ్చుకుని ఒక తమలపాకు లాగా పుచ్చుకుని 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మండలం చుక్లాలు వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అలా గణపతి చూపించి వదిలిపెడుతూ ఉండాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఎందుచేత నీళ్ళు వదిలిపెట్టాలి అంటే గణపతి పూజ, తోరణం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఉన్న విగ్రహాలకి, గణపతి విగ్రహం ఇంకా లక్ష్మీదేవి విగ్రహంకి పంచామృతంతో అభిషేకం చేసి తర్వాత వాటర్తో కడిగి కుంకుమ పసుపు గంధం పెట్టేసి ప్లేట్లో పెట్టి అష్టోత్తరం చదువుకున్నా. పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. ఇదంతా కూడా నాకు ఫస్ట్ టైం కదా, చాలా మంచిగా అనిపించుండే. మీరు చూస్తే అర్థమవుతుంది వీడియోలో. అమ్మవారి ఫేస్లో కళనే మారిపోతుంది ఒక్కొక్క ప్రాసెస్ అయినా అప్పటికి.
ఉత్తరం అయితే చిట్టి గాజులు ఇంకా గోమాత చక్రాలు అవన్నీ చెప్పాను కదా, వాటితో చేసుకున్నా. అది అయిపోయాక నైవేద్యం ఎక్కియడం అనమాట. ఇంకా నాకైతే అట్టాకులు పెద్ద పెద్దవి దొరకలేవు. ఇంకా ఇస్తరాకులో అట్టాకులు చిన్నవి వేసి దాని మీద ఈ ప్రసాదాలు 9 రకాల ప్రసాదాలు పెట్టుకొని వాటి మీద వాటర్ చల్లి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం ఎక్కించిన అనమాట అమ్మవారికి. నా పూజ అయితే సక్సెస్ అయిపోయింది అన్న హ్యాపీనెస్ నా ఫేస్లో కనిపిస్తుంది. నా ఫేస్ అంటే ఆ హ్యాపీనెస్ వల్లనేమో ఫేస్లో ఒక టైప్ ఆఫ్ అందం వచ్చేసింది అనమాట. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయినా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసరికి. ఇంకా కొబ్బరికాయ కొట్టాక కథ అనమాట, అదే చారుమతి కథ ఉంటుంది కదా, ఆ కథ వినేసి ఇంకా తోరణం కట్టించుకున్నాను అనమాట. ఇంకా అక్కడితో పూజ ఎండ్ అయిపోయింది. దాని తర్వాత అక్షంతలు తీసుకొని 3 చుట్లు తిరిగి అమ్మవారి దగ్గర వేసి మంచిగా మొక్కేసిన అనమాట. ఇక్కడ కొబ్బరికాయ ఎంత కొట్టినా పగలట్లే. ఇంకా లాస్ట్కి ఒకటే దగ్గర గట్టిగా కొట్టేసరికి ఇక పగిలిందనమాట. ఇంకా ఆ కొబ్బరి నీళ్ళు ఒక దాంట్లోకి తీసేసుకొని ఇక్కడ సంతోష్ హెల్ప్ చేస్తుండు నాకు, ఇలా కాదు ఇలా తీయాలి అని చెప్పేసి. ఇంకా సంతోష్ కొబ్బరికాయ 2 పీసెస్లా తీసిస్తే అక్కడెక్కడ పెట్టేసి మళ్ళీ వాటి మీద కూడా వాటర్ జల్లి మంచిగా నైవేద్యం ఎక్కించి మంచిగా మొక్కుకున్నా. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి మేబీ కొన్ని తప్పులు అయితే ఉండవని నేను అనట్లే, అంత పర్ఫెక్ట్గా చేసిన అని ఏమనట్లేదు. మేబీ కొన్ని తప్పులు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా అమ్మవారు క్షమిస్తుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే మన హార్ట్ ఎంత ప్యూర్ ఉంటే అంత ఇప్పుడు శుద్ధి అంటే మనం బయట నుంచి శుద్ధి అని కాదు, లోపల నుంచి ఎంత శుద్ధి ఉన్నది అనేది నేను అనుకుంటా అనమాట. ఎందుకంటే నాకు అది చాలాసార్లు సంతోష్ మాత నాకు చూపించింది. నేను ఎంత ప్యూర్ హార్టెడ్గా ఉంటే నాకు అంత మంచి జరుగుతుంది. ఎవరు ఏది అనుకున్నా నాకైతే ఎప్పుడూ ఏది కూడా కాలేదనమాట. అమ్మవారే కాపాడుకుంటూ వస్తుంది. సో ఇది కూడా నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు అండ్ చెయ్యను కూడా. నాకు తెలిసినంతవరకు నేను మంచిగా ఉండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉండాలి, అంతవరకే నేను అనుకుంటా. ఇంకా అది అయిపోయాక హారతి ఇచ్చేసిన అనమాట. హారతి ఇచ్చేసి ఇంకా కథ వినేసి తోరణం కట్టుకొని అక్షంతలు తీసుకొని 3 చుట్లు తిరిగేసి అమ్మవారికి వేయడంతో కంప్లీట్ పూజ అయిపోయినట్టే. ఇంకా నాకు అమ్మవారి వరలక్ష్మి వ్రతం అంటే మనం ఇష్టం అనమాట. మనం ఎంతవరకు కుదిరితే అంత చేసుకోవచ్చు. ఒక ఫోటో పెట్టుకొని 2 పనులు ఎక్కించి కూడా చేసుకోవచ్చు అనమాట. అమ్మవారు అలా కూడా తీసుకుంటుంది. నేను ఇంత మంచిగా చేసుకోనికే నాకు అమ్మవారు ఛాన్స్ ఇచ్చింది చూడండి. అది నాకు చాలా అంటే చాలా పెద్ద విషయం నా లైఫ్లో. ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్గా ఇంత మంచి పూజ చేస్తా అని నేను అసలు అనుకోలేదు. నా పెళ్ళి అయిన 5 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఇట్లా పూజ చేస్తా అమ్మవారికి అని కూడా అనుకోలేదు. అది అమ్మవారు నా మనసులోకి అలా వచ్చి అలా నేను చేద్దాము అని ఫిక్స్ అయ్యా. ఇంకా అది అయిపోయిందనమాట. ఇక్కడ మంచిగా మొక్కుకున్నా. నాకు ఈ టైంలో ఏం మొక్కాలో కూడా అర్థం కాలేదు, అమ్మవారికి ఏ కోరిక అడగాలో కూడా అర్థం కాలేదు. ఇంకా అట్లా ప్రశాంతంగా మొక్కుకొని అమ్మవారి మమ్మీ ఇక్కడ ఏదో చెప్తుంది, అది అనుమంటుంది. ఇంకా అది అనుకుంటూ మొక్కుతున్నా అనమాట. ఇంకా అట్లా మొక్కేసి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇంత మంచిగా నీకు పూజ చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్పినా నాకు అది పోదేమో మనసులో. ఈ వ్లాగ్ అప్లోడ్ చేస్తుంటే కూడా నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా అలా మొక్కేసి దేవుని రూమ్లో మళ్ళీ ప్రసాదం 9 రకాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా ఎక్కిచ్చేసిన. ఎందుకంటే పులుపు లేదు కాబట్టి మాతకి ఎక్కుతుంది కాబట్టి ఇంకా అక్కడ కూడా నైవేద్యాలు పెట్టేసిన. ఇక్కడ నాకు హెల్ప్ చేసింది అయితే మా వదిననే. ఎంత హెల్ప్ చేసిందంటే నిజంగా చెప్తున్నా, తను లేకపోతే అసలు నాకు అంత సక్సెస్ఫుల్గా అయ్యేది కాదేమో. ఒక అమ్మవారి లాగానే వచ్చి నాకు హెల్ప్ చేసింది ఆ రోజంతా కూడా. అండ్ లోపల చెప్పినా కదా, నా ప్రతి స్టెప్లో నాకు సంతోష్ మాత తోడు ఉంటుంది అని చెప్పేసి. నిజంగా ఆ రోజు అట్లనే అనిపించింది. ఇంకా దేవుళ్ళకి కూడా ఆరతి ఇచ్చేసి నేను తీసుకొని ఇంకా బయటికి వచ్చేసి పూజ చేసుకున్నా కదా హాల్లో అమ్మవారికి వరలక్ష్మి వ్రతం, అక్కడ కూడా మంగళారతులు ఇచ్చేసిన అనమాట. మంగళారతి ఇచ్చేటప్పుడు అమ్మవారి ఫేస్ క్లియర్గా చూసిన నేను. అంటే పూజకి ముందు చూసిన, అప్పుడు వేరేలా ఉండే, మంగళారతులు ఇచ్చేటప్పుడు వేరేలా ఉండే. అసలు అందమే అందం అమ్మవారిది, అంత మంచిగా అనిపించుండే. ఇంకా 5 మంది కలిసి మంగళారతులు ఇచ్చాక నేను ఎదుర్కొంటారు అంటారు కదా, అట్లా ఎదుర్కొన్నా అనమాట మంగళారతులతోని.
ఇంకా అమ్మవారికి ఫస్ట్ వాయనం ఇచ్చేసిన, అదే చెప్పాను కదా ఫస్ట్ అక్కడ వాయనం ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ సంతోష్కి కాలు మొక్కుతున్నా అనమాట. ఇంకా ఫస్ట్ అమ్మవారికి వాయనం ఇచ్చి సంతోష్ కాలు మొక్కినాక వచ్చిన ముత్తైదులందరికీ కూడా కుంకుమ పసుపు గంధం పెట్టేసి కాళ్ళకు పసుపు పెట్టేసి మంచిగా అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా ఇలానే చాలా 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 వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకా ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని